వైసీపీ అధినేత జగన్ పై సరైన రాజకీయ వ్యూహకర్త కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి తన పాత సహచరుడు ప్రశాంత్ కిషోర్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో బీహార్ నుంచి పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ ఉనికి చాటుకోలేకపోయింది. ఆయన ప్రయత్నాలు ఏవీ అక్కడ వర్కౌట్ కాలేదు. అందుకే ఇప్పుడు రాజకీయాలు వదిలి మళ్లీ వ్యూహకర్తగా వస్తారని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో జగన్ ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం. ప్రశాంత్ కిషోర్ వెళ్లిపోయిన తర్వాత జగన్ సరైన వ్యూహకర్త దొరకలేదు. మొన్నటి ఎన్నికల్లో ఐపాక్ టీం ఆయనను గట్టెక్కించలేకపోయింది. కొత్త వారు తెరపైకి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని అంతగా సంతృప్తి పరచలేకపోతున్నారట. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ ను మరోసారి సంప్రదించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీ ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అయితే ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు సరైన వ్యూహకర్త వైసీపీకి చిక్కడం లేదు. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీని గాడిలో పెట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేవీ కొలిక్కి రావడం లేదు. అయితే తాజాగా బీజేపీ కోసం పనిచేసిన వ్యూహకర్త శంతను సింగ్ వంటి వారిని లైన్లోకి తెచ్చినట్లు ప్రచారం నడిచింది. అటు తర్వాత జాతీయ స్థాయి కన్సల్టెంట్లు తెరపైకొచ్చారు. అయితే జగన్ తీరు, ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఎవరూ ఇమడలేకపోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. తాజాగా ఈషా సింగ్ అనే వ్యూహకర్త పేరు తెరపైకి వచ్చింది. ఆమె గతంలో పలువురు ప్రముఖులకు సోషల్ మీడియా, పొలిటికల్ బ్రాండింగ్ విభాగాల్లో పనిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నేతృత్వంలో వైసీపీ కొత్త ఇమేజ్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యూహకర్తలు కేవలం సోషల్ మీడియా మేనేజ్మెంట్ కు పరిమితమవుతున్నారే తప్ప ప్రత్యర్థి కూటమిని ఢీకొట్టే బలమైన రాజకీయ అజెండాను సృష్టించడంలో విఫలమవుతున్నారనే అభిప్రాయం ఉంది.